నర్మదా ఏషాల ఆడియో సిరీస్కి స్వాగతం. నేను మీ నర్మదా ఏషాల. నేను రాసిన ఈ వృద్ధమైన భావామర్దలు ప్రేమ కథని నేనే స్వయంగా మీకు వినిపిస్తున్నాను. తడియారని బంధం అనుబంధం భాగం 49. శైలేంద్రకు ఎవరి నుండో కాల్ రావడంతో, జాను నువ్వు వాడితో కలిసిరా, నేను వెళ్తున్నాను అని కాల్ మాట్లాడుతూ బయటికి వెళ్ళాడు. ఏంటే నా మీద మామయ్యకు పితూరులు చెప్తున్నావు అంటూ రెడీ అయి వచ్చిన శారదు ఆమెను చిరుకోపంతో చూసి చెవి మెలేశాడు. ఏమీ లేదు బావా, మామయ్య నువ్వు రెడీ అయ్యావా లేదా అని అడుగుతుంటే, ఇదిగో అయిపోయింది వచ్చేస్తున్నాడు అని నీకు ఫేవర్గా చెప్తున్నాను అని మాట మార్చింది. ఇది అసలే కొంటె కోణంగి, ఇలాగే చెప్పి ఉంటుందా అనుకున్న అతడు ఆమెను అనుమానంతో చూశాడు. అతని సూదంటు చూపులను తట్టుకోలేక, వెళ్దాం పద బావా, అక్కడ మామయ్య మన కోసం ఎదురు చూస్తుంటారు, తొందర పెట్టింది. శైలేంద్ర ఇంతకు మునిపే కారులో వెళ్తే శారదు జాను బైకు మీద వెళ్ళారు. వీళ్ళు వెళ్ళేసరికి అతను పని వాళ్లతో మాట్లాడుతూ ఉన్నాడు. జాను నువ్విక్కడే చెట్టు కింద నిలబడు, నేను వెళ్ళి అక్కడ ఉన్న నాన్నగారితో మాట్లాడి వస్తాను. నాన్నగారు నాతో ఏం చెప్పాలనుకుంటున్నారో ఏమిటో అని కనుచూపు మేరలో కనిపిస్తున్న శైలేంద్ర దగ్గరికి వచ్చాడు. అతను శారదుని చూసి, వచ్చావా శారదు అని అతను పొలంకి సంబంధించిన విషయాలు ఏం చెప్పాలనుకున్నాడో అది చెప్పాడు. ఆ తర్వాత తోట వైపు తీసుకుని వెళ్ళి అక్కడ ఉన్న పని వాళ్ళందరినీ పిలిచి, ఇక మీదట ఇక్కడ వ్యవహారాలన్నీ నా కొడుకు శార్దూల్ చూసుకుంటాడు. మీకు ఏ పని పడినా ఇక మీదట ఇతన్నే అడగండి, నేను వీలు కుదిరినప్పుడల్లా వచ్చి వెళ్తూ ఉంటాను అని అక్కడి పని వాళ్ళకి చెప్పాడు శైలేంద్ర. అతడు చెప్పేది వింటూ వినయంగా చేతులు కట్టుకొని నిలబడి ఉన్న పనివాళ్ళు అలాగే దొర అని తల ఊపారు. అతడు తృప్తిగా వాళ్ళను చూసి, ఇక మీదట వీడే ఇక్కడికి వస్తూ ఉంటాడు. నేను ఉన్నప్పుడు ఎలా పనులు చేసేవారో నేను లేనప్పుడు కూడా అలాగే ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెయ్యండి అని వాళ్ళకి వార్నింగ్ ఇచ్చాడు. శారదు నేను ఈ రాత్రికి సిటీ వెళ్తున్నాను, నువ్వు ఇంకాసేపు ఇక్కడే ఉండి ఇక్కడి పనులన్నీ చూసుకొనిరా అని చెప్పేసి వెళ్ళాడు. శైలేంద్ర వెళ్ళిన తర్వాత కూడా శార్దూల్ జాను దగ్గరికి రాకుండా పని వాళ్ళతో మాట్లాడుతూ కనిపించాడు. అబ్బా నాకొక్కదానికి బోరు కొడుతోంది, ఈ బావ ఇంకా ఎంతసేపు ఆ పని వాళ్ళతో ఉంటాడు విసుగ్గా అనుకుంది. కాసేపు ఆ చెట్టు కింద ఈ చెట్టు కింద తిరిగింది. ఎంతకీ పొద్దు గడవకపోయినట్టు అనిపించింది. ఆమెకు ఆమె తండ్రి గుర్తుకు వచ్చాడు. అరే నాన్నకు కాల్ చేస్తే అన్న ఆలోచన వచ్చింది. అంతలోని అమ్మో పిన్నికి తెలిస్తే ఇంకేమైనా ఉందా అని భయపడుతూ గుండె మీద చెయ్యి వేసుకుంది. ఎలాగైనా ఈ పూట నాన్నతో మాట్లాడాలని ఆమె మనసు బలంగా కోరుకుంది. పిన్ని ఏమైనా అనుకొని నన్నెన్నైనా తిట్టని, నేను మాత్రం నాన్నతో మాట్లాడి తీరుతాను గట్టిగా అనుకున్న ఆమె తన నాన్న రఘుపతికి కాల్ కలిపింది. సెల్ రింగ్ అవుతుంది. పికప్ ద ఫోన్ నాన్న, త్వరగా తన తండ్రి గొంతు వినాలని ఆయనతో మాట్లాడాలని ఉవ్విళ్ళూరింది. ధాన్యం కొనుగోలు చేస్తూ పొలం దగ్గర ఉన్న రఘుపతి వర్కర్స్తో మాట్లాడుతున్నాడు. ఫోన్ రింగ్ అవ్వడం చూసి ఈ టైంలో ఎవరు, బిజీగా ఉండడంతో విసుక్కుంటూ కాల్ లిఫ్ట్ చేశాడు. అవతలి వైపు నుంచి హలో నాన్న ఉత్సాహంగా అన్న కూతురు పిలుపు వినగానే ఎక్కడలేని ఆనందం ఆయన గుండెను చేరింది. జాను ఎలా ఉన్నావు తల్లి, ఎన్నాళ్ళైందిరా నాన్న అని నీ నోటితో ఆ పిలుపు విని ఆనందంతో అన్న ఆయన కళ్ళు చెమ్మగిల్లాయి. అవును నాన్న నేనే, ఎలా ఉన్నావు, మీ ఆరోగ్యం ఎలా ఉంది, తమ్ముడు చెల్లెలు బాగున్నారా, పిన్ని ఎలా ఉంది అని ఆయన సమాధానం చెప్పే వరకు ఆగకుండా గబాగబా ప్రశ్నల మీద ప్రశ్నలు వేసింది. చాలా రోజుల తర్వాత తండ్రి గొంతు విన్న ఆనందం ఆమెను నిలవనీయలేదు. జాను మేమందరం బాగున్నాం, అక్కడికి వెళ్ళగానే మీ నాన్నను మర్చిపోయావా, వెళ్ళినప్పటి నుండి ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు కినుకుగా అన్నాడు. మీరు మాత్రం ఈ జానుని మర్చిపోలేదా ఏంటి, నేను ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఒక్కసారైనా ఫోన్ చేశారా అలుకగా అనేసి బుంగమూతి పెట్టింది. అలా అనకు జాను, నేను తట్టుకోలేను, నువ్వు వెళ్ళినప్పటి నుండి నిన్ను తలుచుకొని క్షణము లేదు, నిన్ను గుర్తు చేసుకొని రోజూ లేదు బాధతో అన్నాడు. అలా అయితే నువ్వు నన్ను చూడ్డానికి వచ్చేవాడివి, మరి ఎందుకు రాలేదు అతన్ని నిలదీసింది. నీకు తెలియదు జాను, నువ్వు వెళ్ళాక ఇక్కడ పరిస్థితులన్నీ పూర్తిగా మారిపోయాయి. ఇప్పుడు ఇక్కడ పూర్తిగా మీ పిన్నిదే అధికారం, ఆమె చెప్పినట్టే అందరూ నడుచుకోవాలి, చివరికి అది నేనైనా సరే.
అంతేనా? నేనెక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను అన్నీ తెలుసుకోవడానికి నా మీద నిఘా పెట్టింది. ముందున్న పని వాళ్ళందరినీ మార్చింది. తను చెప్పినట్టు వినే వాళ్ళని పెట్టుకుంది. చివరికి నా అసిస్టెంట్‌ని, నా డ్రైవర్‌ని కూడా మార్చింది. నేనెక్కడికి వెళ్తున్నాను, ఎవరితో మాట్లాడుతున్నాను అన్న విషయాలన్నీ వాళ్ళు పూసగుచ్చినట్టుగా ఎప్పటికప్పుడు మీ పిన్నికి చేరవేస్తూ ఉంటారు. ఆమెకు నచ్చని పని ఏదైనా చేశాను అనుకో, ఇంటికి వచ్చాక సూటిపోటి మాటలతో నాకు నరకం చూపిస్తుంది. ఇంటిని రణరంగంగా మారుస్తుంది. ఈ గొడవంతా ఎందుకని నేను మీ పిన్ని చేతిలో కీలుబొమ్మగా మారాను. ఇప్పుడు నేను నీతో మాట్లాడిన విషయం కూడా మీ పిన్నికి ఎవరో ఒకరు చెప్తారు. అయినా నాకు భయం లేదులే. నా కూతురుతో నేను మాట్లాడడానికి నాకు భయమెందుకు? ఈసారి ఆమె నన్ను కానీ, నిన్ను కానీ ఏమైనా అన్నదంటే నేను గట్టిగానే సమాధానం ఇస్తాను అన్నాడు. జాను వెళ్ళిన తర్వాత చేజారిపోయిన తన గుండె ధైర్యాన్ని ఆమె మాట్లాడడంతో తిరిగి తెచ్చుకున్నాడు. జాను తండ్రి చెప్పేది వింటూ మౌనంగా ఉంది. ఏంటి జాను మాట్లాడవు? సంతోషంగా ఉన్న నీకు ఇక్కడి విషయాలని చెప్పి బాధ పెట్టానా? కించెత్తు బాధతో అనగానే అలాంటిదేమీ లేదు నాన్న అంది జాను. సరే మా విషయాలకేం కానీ అక్కడ వాళ్ళందరూ ఎలా ఉన్నారు? ముఖ్యంగా మీ బావయ్య ఎలా ఉన్నాడు? ఈ మధ్య అక్కడి విషయాలు ఏమీ తెలియక తెలుసుకోవాలి అన్న ఉద్దేశంతో జానుని అడిగాడు రఘుపతి. శారదు పేరు వినగానే ఆమె కళ్ళల్లో మెరుపు వచ్చింది సంతోషంతో. నాన్న బావిప్పుడు పూర్తిగా మారిపోయాడు తెలుసా? ముఖ్యంగా నా కోసం సిగరెట్ కాల్చడం, మందు తాగడం మానేశాడు గర్వంగా చెప్పింది. అలాగా? చాలా మంచి విషయం చెప్పావురా. నాకు తెలుసు నా జాను ఏదైనా అనుకుంటే అది సాధించి తీరుతుందని. నువ్వు కోరుకున్నట్టుగానే శారదు మారాడు. లేదు లేదు నువ్వే నీకు తగ్గట్టుగా మార్చుకున్నావు. చాలా సంతోషంగా ఉందిరా అన్న అతడు, అయితే తొందరలో మా జాను పెళ్లి కూతురు కాబోతోందన్నమాట అని ముసిముసిగా నవ్వాడు. పో నాన్న అని సిగ్గుపడి అత్తయ్య నానమ్మ కూడా ఇదే మాట అన్నారు. ఇప్పుడు మూడాలు ఉన్నాయట. అవి వెళ్ళిన తర్వాత ముహూర్తం పెట్టిస్తామన్నారు ఆనందంతో చెప్పింది. చాలా మంచి విషయం చెప్పావు జాను. మంచి రోజులు రాగానే నేనే వచ్చి మీ నానమ్మతో మామయ్యతో మాట్లాడతాను. దగ్గరుండి మీ ఇద్దరి పెళ్ళి నా చేతులతో చేస్తాను. ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయాడు రఘుపతి. నాన్నా నువ్విక్కడికి వస్తే పిన్ని ఊరుకుంటుందా? గొడవ చెయ్యదు అంది. దాని బుద్ధి నీకు తెలిసిందే కదా! గొడవ పడకుండా ఎలా ఉంటుంది? పడితే పడని. నేనిక మీదట దాన్ని లెక్క చేయను. నాకు నా కూతురు సంతోషం ముఖ్యం. దాని పెళ్లి ముఖ్యం. అందులోనూ మీ అమ్మకు మాటిచ్చాను. మీ ఇద్దరి పెళ్ళి నా చేతులతో చేస్తానని. ఆ మాట ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబెట్టుకుంటాను. దేవయాని గుర్తుకు రావడంతో అతని గొంతు చిన్నగా వణికింది. అతనికి తెలియకుండానే అతని కళ్ళు చెమ్మగిల్లాయి. అతని గొంతు మూగబోయింది. అటువైపు నుండి రఘుపతి ఏమీ మాట్లాడకపోవడంతో కంగారు పడుతూ నాన్నా నాన్నా అని ఫోన్లో గట్టిగా పిలిచింది. ఆ జాను ఏమీ లేదురా. మీ అమ్మ గుర్తుకు రావడంతో సైలెంట్ అయ్యాను అంతే అని చిన్నగా నవ్వాడు. ఇంతలో దూరం నుండి శార్దు వస్తూ ఆమెకు కనిపించాడు. నాన్న నేను మళ్ళీ కాల్ చేస్తాను. బావ వస్తున్నాడు అంది. అలాగే జాను. నాకు కూడా కొంచెం పని ఉంది. బాయ్ ఉంటాను అని కాల్ కట్ చేశాడు రఘుపతి. ఇందాక నుండి రఘుపతినే చూస్తూ ఉన్న పనివాని చూపులకు లెక్క చేయకుండా ఏమిట్రా చూస్తున్నావు? నేను ఇప్పుడు నా కూతురుతోనే మాట్లాడాను. అయితే ఏంటట? మీ అమ్మగారికి చెప్తావా? చెప్పుకో అనేసి అక్కడి నుండి ముందుకు కదిలాడు. జాను సంతోషంతో ఉన్నానని చెప్పడంతో అతని చేజారిపోయిన అతని ధైర్యం, ఆనందం అన్నీ తిరిగి వచ్చినట్టు అయ్యాయి. ఇన్నాళ్ళు భుజాలు వేలాడేసుకుని తిరుగుతున్న అతను మునపటి రఘుపతిలా తల ఎత్తుకొని గంభీరంగా అడుగులు వేశాడు. శారదు తన దగ్గరికి రాగానే ఏంటి బావా ఇందుకేనా నన్ను తోటకు తీసుకొని వచ్చింది? నన్ను ఒంటరిగా ఇక్కడ వదిలేసి అక్కడ ఎవరితోనో కబుర్లు చెప్తూ కూర్చున్నావు. అతని మీద చిరుకోపం చూపించింది. జాను నీ ముందేగా నాన్నగారు చెప్పారు ఇక్కడ పని ఉందని. ఆ పని గురించే అక్కడ పని వాళ్ళతో మాట్లాడుతున్నాను. అంతా చూస్తూ కూడా ఇలా మాట్లాడితే ఎలా? అన్నాడు. అబ్బా కుప్పేలే. అయినా నాకన్నా నీకు ఆ పని వాళ్ళే ఎక్కువ కావాలని అలకబునింది. నాకు అందరికన్నా నువ్వే ఎక్కువ అని అలకబోనిన ఆమె ముక్కును పట్టుకొని పీకాడు. అబ్బా వదులు బావా నొప్పి పెడుతోంది అనగానే అతడు నవ్వుతూ తన చేతిని వెనక్కి తీసుకున్నాడు. అయినా బావా నువ్వు అతనితో ఇంతసేపు ఏం మాట్లాడావు? నాకెంత బోర్ కొట్టిందో తెలుసా? తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలి అనిపించింది.
నాన్నగారు ఈ తోట, ఈ పొలం పనుల బాధ్యత నాకు అప్పగించారు. అదే విషయం నాతో పాటు పని వాళ్లకు చెప్పారు. ఇందాక నేను మాట్లాడుతున్న అతను, చిన్నయ్య గారు మృగశిర కార్తె వచ్చింది, ఈ ఏడు పంట ఏం వేద్దామని అన్నారు. నాకేం తెలుసునని, ఈరోజే కదా మొదటిసారి ఇటువైపు వచ్చాను. మెల్లిగా అన్నీ తెలుసుకుంటాను. పోయిన ఏడు ఏం వేశారో ఇప్పుడు అదే వేయండి అన్నాను. ఇదిగో ఈ విషయం గురించే ఇంతసేపు మాట్లాడాను చెప్పిన శారదు ఆమె చెయ్యి పట్టుకొని ముందుకు తీసుకెళ్ళాడు. ఈరోజు నీకు తోటంతా తిప్పి చూపిస్తాను అని జానుకి ఆ పండ్ల తోట అంతా తిప్పి చూపించాడు. జానుకి జామకాయలు అంటే చాలా ఇష్టం. ఆ తోటలో కనిపించిన జామ చెట్టును చూపిస్తూ, బావా నాకు ఆ కాయ కావాలి అంది. అప్పుడు కూడా ఇదిగో ఇలాగే జామకాయ కావాలని గొడవ చేశావు. అది మరీ పైకి ఉండడంతో నాకు అందక నిన్ను ఎత్తుకుంటే నువ్వు కాయ కోసుకున్నావు. ఆ తర్వాత జామకాయ తింటూ, బావా నేను అడిగిన కాయ కోసియలేకపోయావని నన్ను ఎద్దేవా చేశావు. దాంతో నా ఈగో హట్టయి రోషం పొడుచుకొచ్చింది. నిన్ను కొడదామని వెంటపడి పట్టుకుంటున్నాను. సరిగ్గా అప్పుడే మీ పిన్ని రావడం, మనల్ని చూసి గొడవ చేయడం జరిగింది. అని నిట్టూర్పు విడిచిన అతడు చిన్నప్పటి విషయాలు గుర్తు చేశాడు. బావా ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు? ఇప్పుడు మళ్ళీ మనం కలిసిపోయాం కదా. అంతేకాదు మన ఇద్దరికీ పెళ్లి చేస్తానని నాన్న చెప్పారు. ఇందాక నేను నాన్నకు ఫోన్లో మాట్లాడాను. నువ్వు మందు మానేసి మునపటిలా ఉన్నావని తెలుసుకొని ఎంతో సంతోషించారు. పైగా తానే స్వయంగా దగ్గరుండి మన పెళ్లి చేస్తాను అన్నారు అని జాను చెప్తుంటే ఆమె కళ్ళల్లో ఆనందపు మెరుపు కనిపించింది. నిజమా జాను, ఎంత మంచి మాట చెప్పావు అని ఆనందంతో ఆమెను దగ్గరికి తీసుకొని గట్టిగా హక్ చేసుకున్నాడు. అతని కౌగిల్లో ఒదిగిపోయిన ఆమె దానిలోని కమ్మదనాన్ని ఆస్వాదిస్తూ, బావా ఎవరైనా చూస్తారు అంది. చూస్తే చూడని, నేనేమీ చిన్నపిల్లాన్ని కాదు. అప్పటి శార్దూని అంతకన్నా కాదు. ఇప్పుడెవరేమన్నా అన్నా ధీటుగా సమాధానం చెప్పగల సత్తా ఉన్నవాడిని. అయినా నువ్వెవరు? నా కాబోయే భార్యవి. ఈ మాత్రం చనువు చూపించవచ్చు అని మరింత గట్టిగా తన హృదయానికి ఆమెను హత్తుకున్నాడు. సూర్యుడు నడినెత్తి మీదికి చేరాక ఇంటి ముఖం పట్టారు. కథ కొనసాగుతుంది. హాయ్ వ్యూవర్స్, స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ మధ్య కామెంట్స్ అస్సలు పెట్టడం లేదు. దయచేసి కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.